So all of you very good morning guys. ఈరోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్ డైరెక్షన్స్లో మనం నిన్న కొన్ని బేసిక్స్ అవి చెప్పడం జరిగింది, కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ను మనమైతే ఇక్కడ డిస్కస్ చేద్దాం. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మీకు ఈరోజు కంప్లీట్గా క్వశ్చన్స్ని మీ గ్రూప్లో షేర్ చేయడము జరిగింది. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా క్వశ్చన్స్ అమ్మ మన క్లాస్లో డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ను డిస్కస్ చేయడం జరిగింది, పంపించడం జరిగింది. అండ్ కంటెంట్ అనేటువంటిది కంప్లీట్ టైమ్ అండ్ వర్క్ చాప్టర్కి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా షేర్ చేయడం జరిగింది. మండే ట్యూస్డే క్లాస్ రికార్డ్ ఫార్మేషన్లో ఉన్న విధంగా మీకు ముందుగానే వాటిని అప్లోడ్ చేయడం జరిగింది, చూస్తూ రండి. ఓకేనా? సో వాయిస్ ఐ థింక్ వీడియో రెండు కూడా క్లియర్ అనుకుంటున్నాను. ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దామండి. డైరెక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లెక్క ఎంటర్ అయినట్లయితే ఇక్కడ చూడమ్మా, రామ్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. రామ్ అనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కూడా సెండ్ చేయండి సార్. డెఫినెట్ గా అది రాలేదా, అది కూడా సెండ్ చేస్తారండి. రామ్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. He turns in clockwise direction by 90 degrees, then 180 degrees in anti-clockwise direction. అంటే ఫస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నాడు, 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగి మళ్ళా 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగారంట. అండ్ టర్న్స్ అనదర్ 90 degrees ఇన్ సేమ్ డైరెక్షన్. సేమ్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ఇంకొక 90 degrees కూడా తిరిగారంట. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? అంటే ఇక్కడ ఈ ప్యాటర్న్ క్వశ్చన్ లో తను ఎక్కడికి ప్రయాణించడం లేదు, ఒక చోట నిలబడుకొని రొటేట్ అవుతూ ఉన్నాడు అనమాట. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నాడంటే వాయువ్య దిశలో చూస్తూ ఉన్నాడు. అంటే వాయువ్యం అంటే ఇదే కదమ్మా, ఈ డైరెక్షన్ లో ఉన్నాడు ఇనిషియల్ గా. ఇప్పుడు ఏం జరిగింది, క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగారు. ఎన్ని డిగ్రీలు? 90 degrees. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇదే కదమ్మా. సో మరి 90 degrees ఇనిషియల్ గా నార్త్ వెస్ట్ ఉన్నాడు. మరి 90 degrees అంటే నార్త్ కు 45, నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ కు 90 degrees. 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి అక్కడి నుంచి ఏం జరిగింది, 180 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. 180 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ నుంచి మళ్ళా 180 degrees. 180 అంటే ఈ 90 ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఒక 90 అంటే ఈ డైరెక్షనే కదమ్మా. అంటే సౌత్ వెస్ట్ కు రావడం జరిగిందా? చూడు, 180 degrees. 180 degrees సౌత్ వెస్ట్ కు వచ్చేసిందా నాయన? నైస్. అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 180 degrees నీకు యాంటీ క్లాక్ వైజ్ తిరిగినా క్లాక్ వైజ్ తిరిగినా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చి మరి నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళా అండ్ టర్న్స్ అనదర్ 90 degrees ఇన్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ఇక్కడ నుంచి మళ్ళా 90 degrees అనమాట. అంటే ఇక్కడ నుంచి 90 degrees. 90 degrees మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది, సౌత్ ఈస్ట్. అంటే ఓవరాల్ గా వాడు రొటేట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫేస్ చూస్తున్నాడంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ చూస్తున్నాడా. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. ఓకేనా, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ చూస్తున్నాడు. ఇది మాన్యువల్ గా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్స్ అనేటువంటివి ఏమి చెప్తారంటే క్లాక్ వైజ్ అన్ని యాడ్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ అన్ని యాడ్ చేయండి, వాటి డిఫరెన్స్ తీసుకోండి, దేని విలువ ఎక్కువ ఉంటుందో ఆ సైడ్ కు తీసుకో అని చెప్తారు. ఒకసారి అది కూడా చెప్తాను చూడండి. ఇది బేసిక్ కాన్సెప్ట్. మరి దీని తర్వాత క్వశ్చన్ లో క్లాక్ వైజ్ ఎన్ని డిగ్రీస్ తిరిగారమ్మా? 90 degrees తిరిగారు. మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎన్ని డిగ్రీస్ తిరిగారమ్మా? 180 degrees ప్లస్ 90 degrees. సేమ్ డైరెక్షన్ ఇచ్చాడు కదా. అంటారు అనదర్ 90 degrees సేమ్ డైరెక్షన్ అంటే ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే కదా. మరి 180 ప్లస్ 90 మొత్తం ఎంత అమ్మా?
270 సారీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 270 degrees. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డిఫరెన్స్ తీసుకో. మరి 270లో నుంచి 90 పోతే విలువ ఎంత? 180 degrees. ఎక్కడ 180 degrees తీసుకోవాలంటే ఏ విలువ ఎక్కువ ఉంది? యాంటీ క్లాక్ వైజ్ వాల్యూ ఎక్కువ ఉందా, క్లాక్ వైజ్ వాల్యూ ఎక్కువ ఉందా? యాంటీ క్లాక్ వైజ్ వాల్యూ ఎక్కువ ఉంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 180 degrees తీసుకోవలసి ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 180 degrees తీసుకోవలసి ఉంటుంది. దేనికి రెఫరెన్స్ గా తీసుకోవాలి? ఇనిషియల్ గా తను ఏ డైరెక్షన్ లోనైతే ఉన్నాడో ఆ డైరెక్షన్ కు యాంటీ క్లాక్ వైజ్ లో 180 degrees తీసుకోని క్వశ్చన్ చెప్తున్నాడు. మరి ఇనిషియల్ గా ఉన్నటువంటిది నార్త్ వెస్టే కదమ్మా, ఇది నార్త్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. మరి దీనికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 180 అంటే ఆపోజిట్ సౌత్ ఈస్టే కదా, ఆగ్నేయము. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది షార్ట్ కట్ పాయింట్లు చేసేటువంటిది. ఫస్ట్ మీరు చేయాల్సిన షార్ట్ కట్స్ లో క్లాక్ వైజ్ మొత్తం అన్ని అడిషన్ చేసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ మొత్తం అన్ని అడిషన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకో. డిఫరెన్స్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ డైరెక్షన్ కు ఇక్కడ ఏ వాల్యూ ఎక్కువ ఉంటుందో ఆ సైడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ అబౌట్ దిస్ క్వశ్చన్. దెన్ one more question. ఇక్కడ చూడైనా Lakshman went 15 kilometers to north, then turned west and covered 10 kilometers. Then he turned south and covered 5 kilometers. Finally, turning to east, he covered 10 kilometers. In which direction is he from the starting point? Is he from the starting point? Question ఒకసారి చూద్దామా ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే మన లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి ఉత్తర దిశకు 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడమ్మా. లక్ష్మణ్ ఇలా తీసుకుంటే ఉత్తర దిశకు 15 కిలోమీటర్లు, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకో. 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. దెన్ టర్న్డ్ వెస్ట్ అండ్ కవర్ 10 kilometers. అంటే ఇక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్ తిరిగి 10 కిలోమీటర్ల దూరాన్ని ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ హీ టర్న్డ్ సౌత్ అండ్ కవర్డ్ 5 kilometers. సౌత్ డైరెక్షన్ తిరిగి 5 kilometers ట్రావెల్ అయ్యారు. అంటే ఇక్కడ చూడు, ఇది 5, ఇది 10, అంతే కదమ్మా. మొత్తం 15 లో ఇది 5 దాన్ని ప్యారల్ గా ఉంది కాబట్టి అక్కడ కూడా 5. అంటే ఆ విధంగా నువ్వు ఇనిషియల్ గా డివైడ్ చేసుకుంటూ వచ్చేసి ఫైనలీ టర్నింగ్ టు ఈస్ట్ కవర్ 10 kilometers. మరి ఈస్ట్ తిరిగి 10 kilometers ను ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం ఏ దిశలో కలిగి ఉన్నాడు? ప్రారంభ స్థానం నుంచి చూస్తే ఏ దిశలో కలిగి ఉన్నాడంటే నార్త్ డైరెక్షన్ లో కలిగి ఉన్నాడు. ఉత్తర దిశను చూస్తున్నాడు అంటే ఉత్తర దిశలో చూస్తే కనిపిస్తాడు అనమాట. ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానం, స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ తీసుకుంటే నార్త్ డైరెక్షన్ మీద మనకు చూడొచ్చు అతన్ని. దెన్ ఇక్కడ క్వశ్చన్ చూనైనా, Aman from a point walks 4 miles north, turn to his right and walks 2 miles, again turns to right and walks 2 miles, again turns to his right and walks 2 miles. In which direction would he be now with respect to the starting point? మరి స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసినట్లయితే ఏ డైరెక్షన్ లో కలిగి ఉన్నాడు అని క్వశ్చన్. స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఏ డైరెక్షన్ లో కలిగి ఉన్నాడు అని క్వశ్చన్. ఒకసారి చూస్తే మరి క్వశ్చన్ చూనైనా ఎక్కడి నుంచి ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఏ డైరెక్షన్ లో పోతున్నాడు? నార్త్ డైరెక్షన్. చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాము. మరి నార్త్ డైరెక్షన్ లో ఎన్ని కిలోమీటర్లమ్మా? 4 miles ట్రావెల్ అయ్యారు. ఓకే, మరి అక్కడి నుంచి టర్న్స్ టు హిస్ రైట్, తన కుడి వైపుకు తిరిగాడు.
అండ్ వాక్స్ 2 miles. అంటే కుడి వైపుది 2 miles. అగైన్ టర్న్స్ టు హిస్ రైట్. ఇప్పుడు ఇలా వెళ్ళేటువంటి వ్యక్తికి రైట్ అంటే సౌతే కదా. అగైన్ టర్న్స్ టు 2 miles. అగైన్ టర్న్స్ టు హిస్ రైట్. ఇప్పుడు ఇలా వచ్చే వ్యక్తికి రైట్ సైడ్ అంటే వెస్టే కదా. సో అగైన్ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 2 miles. సో 2 miles. ఓకే. ఇన్ విచ్ డైరెక్షన్ వుడ్ బి హీ నౌ? మరి ఏ డైరెక్షన్ లో కలిగి ఉన్నాడమ్మా? ఇప్పుడు నార్త్ డైరెక్షన్ లోనే కలిగి ఉన్నాడు కదా నాయన. ఉత్తర దిశలో ప్రారంభ స్థానం నుంచి నార్త్ ఈస్ట్. హౌ టు నార్త్ ఈస్ట్ అండి? ఇది 4 miles. ఇక్కడ 4 miles నార్త్ కు. రైట్ తిరిగాడా 2 miles. అగైన్ టర్న్స్ టు హిస్ రైట్. సౌత్ కు రైట్ అంటే 2 miles. అగైన్ టర్న్స్ టు హిస్ రైట్. మరి సౌత్ కు ఉన్నటువంటి పర్సన్ 2 miles అంటే ఇలా వచ్చినప్పుడు ఇది 2 miles, ఇక్కడ 2 miles ఎగ్జాక్ట్ నార్త్ లో కలిగి ఉంటారు కదమ్మా. ఇక్కడ చూడండి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ఒక పర్సన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి నార్త్ కు ట్రావెల్ అయ్యాడు, 4 miles ట్రావెల్ అయ్యాడమ్మా. టర్న్స్ టు హిస్ రైట్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగాడమ్మా, రైట్ సైడ్. అండ్ వాక్స్ 2 miles. క్లియర్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 miles తిరిగాడు. ఓకేనా, ట్రావెల్ అయ్యాడు. ఓకే. మరి ఇప్పుడు అగైన్ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 2 miles. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 miles. క్లియర్ అనుకుంటా. మళ్ళా రైట్ సైడ్ అంటే ఇప్పుడు సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యేటువంటి నేను రైట్ సైడ్ అంటే ఈస్ట్ డైరెక్షనే కదా. మరి ఈస్ట్ డైరెక్షన్ తీసుకొని ఇక్కడ కూడా 2 miles. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి పాయింట్ ఏ డైరెక్షన్ లో ఉందంటే నార్త్ డైరెక్షన్ లో కలిగి ఉంది, నార్త్ డైరెక్షన్ లో కలిగి ఉంది. క్లియర్ అనేనా మరి? సో దెన్ one more question. Prawn and Khan starting from their office and walks in opposite direction. ఇద్దరు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నారు. ఎలా బయలుదేరుతున్నారు అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ లో ట్రావెల్ అవుతున్నారు, వ్యతిరేక దిశల్లో ట్రావెల్ అవుతున్నారు. ఈచ్ ట్రావెలింగ్ 10 kilometers. Prawn then turns left and walks 10 kilometers, while Khan turns right and walks 10 kilometers. అంటే ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో 10 kilometers దూరము ప్రయాణించిన తర్వాత ప్రాన్ అనేటువంటి వ్యక్తి ఎడమ వైపుకు తిరిగి 10 kilometers, ఖాన్ అనేటువంటి వ్యక్తి కుడి వైపుకు తిరిగి 10 kilometers ట్రావెల్ చేశారు. హౌ ఫార్ ఆర్ దే నౌ ఫ్రమ్ ఈచ్ అదర్? మరి ప్రజెంట్ ఇలా ట్రావెల్ చేసిన తర్వాత ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య గల దూరం ఎంత అని క్వశ్చన్. ఒక్కసారి ఈ క్వశ్చన్ దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు ప్రాన్ మరియు ఖాన్ తీసుకుందామా ఒకసారి చూద్దాం. వీళ్ళ ఆఫీసు ఇది అనుకుందాం నాయన, వీళ్ళ ఆఫీస్ ఇది. ఇద్దరు కూడా అదే ఆఫీస్ నుంచి ట్రావెల్ కావడం జరిగింది. ఒకరేమో ఈ డైరెక్షన్ ట్రావెల్ అవుతే మరొకరు ఈ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నారు. మరి వీడు ప్రాన్ అనుకుందాం, వీడు ఖాన్ అనుకుందాం. ఇద్దరు చెరో 10 kilometers ట్రావెల్. ఈచ్ ట్రావెలింగ్ 10 kilometers. ఒక్కొక్కరు 10 kilometers. అంటే ఇక్కడ నుంచి ఇతను 10 kilometers, ఇతను 10 kilometers. ఓకేనా, ట్రావెల్ అయ్యారు. ప్రాన్ దెన్ టర్న్స్ లెఫ్ట్. ప్రాన్ అనేటువంటి పర్సన్ ఈ డైరెక్షన్ లో పోతూ లెఫ్ట్ తిరుగుతున్నా అంటే సౌత్ డైరెక్షనే కదమ్మా. ఓకేనా, సౌత్ డైరెక్షన్ తిరిగి వాక్స్ 10 kilometers. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 kilometers డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు. మరి అదే సమయంలో ఖాన్ అనేటువంటి పర్సన్ ఏం చేశాడంట? ఖాన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 10 kilometers. మరి ఖాన్ వెళ్తున్నాడు కదా, ఇతనికి రైట్ సైడ్ అంటే ఏమవుతుంది? సౌత్. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశారు? ఇతను కూడా 10 kilometers. అంటే ఇక్కడ 10 kilometers, ఇక్కడ కూడా 10 kilometers. సేమ్ డిస్టెన్స్ కదమ్మా. ఇప్పుడు క్వశ్చన్ లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఇదొక 10, అదొక 10, మొత్తం కలిసి 20 kilometers. ఆప్షన్ 4. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ లో కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే, ఇప్పుడు ఖాన్ అనేటువంటి పర్సన్ కుడి వైపుకు తిరిగి 10 kilometers ప్రయాణం చేశాడని క్వశ్చన్ ఉంది కదా. మరి ఖాన్ అనేటువంటి వ్యక్తి కుడి వైపుకు కాకుండా
తన ఎడమ వైపుకు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. చూడండి ఒక్కసారి ఇదే క్వశ్చన్ చిన్న చేంజెస్ చేద్దాం. మనము చిన్న చేంజెస్ ఒకటే ఒక స్టెప్ ఏంటంటే ఖాన్ అనేటువంటి వాడు ఇక్కడ రైట్ ఇచ్చారు, దాని ప్రకారం మనం కనుక్కుంటే 20 కిలోమీటర్స్ బేసిక్ క్వశ్చన్. మరి దీంట్లో కొంచెం లెవెల్ పెంచాలి అనుకుంటే ఇప్పుడు ఖాన్ అనేటువంటి వ్యక్తి లెఫ్ట్ డైరెక్షన్ తిరిగితే ఎక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటే ఇట్లా ఎన్ని కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేశారంట. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ కనుక్కో అని క్వశ్చన్ అడుగుతారు. దెన్ నౌ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పర్సన్స్? మరి ఇక్కడ ఖాన్ ఇక్కడ ఉన్నాడు, ప్రాన్ ఇక్కడ ఉన్నాడు, అయితే ప్రజెంట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి అమ్మా. దెన్ హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మేషన్ చేసుకోవాలి, పైథాగరస్ థీరం ప్రకారం మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూస్తే ఓకేనా, మరి క్లియర్ అయినా? మరి ఇప్పుడు మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తోందా? ఇప్పుడు ఈ సైడ్ మొత్తం ఏమవుతుంది 20 కిలోమీటర్స్, ఈ సైడ్ ఎంత 10, అంటే ఇది 10 మొత్తం 20నా? అంటే ఈ సైడ్ 20 కనపడింది, ఈ సైడ్ 20 కనపడింది. మరి హైపోటెన్యూస్ వాల్యూనే కదమ్మా డిస్టెన్స్ బిట్వీన్ ప్రాన్ అండ్ ఖాన్. మరి ఇప్పుడు ఏం కనుక్కోవలసి ఉంటుంది? పైథాగరస్ థీరం ప్రకారము హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వైర్ ప్లస్ సైడ్ స్క్వైర్ అంటే 800. దెన్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ 800. దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా? స్క్వైర్ రూట్ ఆఫ్ 400 ఇంటూ 2. మరి 400 బయటికి వస్తే 20√2 అవుతుంది. అంటే క్వశ్చన్ లో ఒక చిన్న మార్పు అనేటువంటిది చేయడం ద్వారా మనకు ఆన్సర్ అనేటువంటిది చేంజ్ కావడం జరుగుతుంది. క్వశ్చన్స్ లో మనం చెప్పిన క్వశ్చన్స్ ని మీరు ఫాలో అవుతూ ఉండకూడదు. క్వశ్చన్ ఇలా చేంజ్ అయితే ఎలా ఉంటుంది, ఇలా మారుస్తే ఎలా ఉంటుంది అనే థాట్స్ నీకు ఎప్పుడైతే వస్తాయో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి నీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. దెన్ వన్ మోర్ క్వశ్చన్. A taxi driver commenced his journey from a point and drove 10 kilometers towards north direction లో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు. and turns to his left and drove another 5 kilometers. After waiting to meet a friend here, he turned to his right and continued to drive another 10 kilometers. He has covered a distance of 25 kilometers so far. Okay na? But in which direction would he be now? ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ దిశలో అని చెప్పలేదు వాడు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏ దిశలో అని చెప్పలేదు వాడు. ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్ లో? ప్రస్తుతం తను ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రస్తుతము తను ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక్కసారి క్వశ్చన్ గురించి కొంచెం డీటెయిల్ గా చూస్తే ఇక్కడ చూడైనా A taxi driver commenced his journey from a point, ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. and drove 10 kilometers towards north. మరి నార్త్ డైరెక్షన్ లో 10 కిలోమీటర్ల దూరము 10 kilometers ప్రయాణం చేస్తున్నాడు. and turned to his left. అంటే 10 కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసిన తర్వాత తన ఎడమ వైపుకు తిరిగి, ఓకేనా, and drove another 5 kilometers. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేశా. ఆఫ్టర్ వెయిటింగ్ టు మీట్ ఎ ఫ్రెండ్ హియర్, ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేశాడంట. ఓకే. హీ టర్న్డ్ టు హిస్ రైట్. మరి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి అండ్ కంటిన్యూ టు డ్రోవ్ అనదర్ 10 kilometers. రైట్ సైడ్ అంటే అదే కదమ్మా, ఒక 10 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. He has covered a distance of 25 kilometers. మొత్తం 25 kilometers ట్రావెల్ అయ్యాడు కదా. బట్ ఇన్ విచ్ డైరెక్షన్ వుడ్ హీ బీ నౌ? మరి ప్రస్తుతం ఏ దిశలో కలిగి ఉన్నాడు? ఏ దిశలో తన ప్రయాణం కలిగి ఉందంటే నార్త్ డైరెక్షన్ లో తన ప్రయాణం కలిగి ఉంది. ఉత్తర దిశ తన ప్రయాణాన్ని కలిగి ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు ఉత్తర దిశలో. అండర్స్టాండ్? క్వశ్చన్ క్లియర్ అనుకుంటానైనా. మరి ఇదే క్వశ్చన్ లో ఒకవేళ what is the distance between starting point to ending point అని క్వశ్చన్ లో ఇస్తే
వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అని ఇచ్చారు అనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేస్తాం మనము చూడు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫార్మేషన్ చేసుకోవాలి. ఓకేనా, ఇది 5 ఇది 10, అది 10 20నా. మరి ఇప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ తీసుకోవాలన్నా, మరి హైపోటెన్యూస్ వాల్యూ తీసుకుంటే x square is equal to 25 plus 400, then x square is equal to 425, x is equal to square root of 425. మరి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5 తో 25 తో రాసుకోవచ్చా, 25 1 25 17 అంటే 25 7ల. సో మరి 5√17 క్వశ్చన్ లో వాడు ఇన్ కేసు ప్రజెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ కు ఎండింగ్ పాయింట్ కు మధ్య డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ లో అడిగారంటే అప్పుడు మన ఆన్సర్ మనకు 5√17 కిలోమీటర్స్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్, దెన్ వన్ మోర్ క్వశ్చన్ నా ఇక్కడ చూడైనా, ఇఫ్ ఏ స్టాండ్ ఆన్ హిస్ హెడ్, బాగా క్వశ్చన్ బాగా ఫోకస్ చేయి, మొత్తం బేసిక్స్ అనేటువంటివి చెప్పడం, ట్రైన్స్ మీద చెప్పాను, షాడో మీద చెప్పాను, జనరల్ క్వశ్చన్ చెప్పాను, యోగా మీద చెప్పాను, క్వశ్చన్ యోగా మీద. ఇఫ్ ఏ స్టాండ్ ఆన్ హిస్ హెడ్ అంటే మీనింగ్ తన తల మీద నిలబడుకొని ఉన్నాడు అంటే మీనింగ్ తల క్రిందులుగా ఉన్నాడు అని అర్థం. విత్ హిస్ ఫేస్ టువర్డ్స్ నార్త్ అంటే తల క్రిందులుగా ఉన్నప్పుడు తన ఫేస్ అనేటువంటిది ఉత్తర దిశను చూస్తున్నారు. In which direction will his left hand point? Will his left hand point? మరి లాజిక్ ఏందంటే చూడైనా, ఇప్పుడు తల క్రిందులుగా ఉన్నాడు, ఓకేనా, నార్త్ డైరెక్షన్ చూస్తున్నాడు, తల క్రిందులుగా ఉన్నాడు, నార్త్ డైరెక్షన్ చూస్తున్నాడు. ఇప్పుడు తల క్రిందులుగా ఉన్నా నిలబడుకొని ఉన్నా తన లెఫ్ట్ రైట్ మారదు యాక్చువల్ గా. మరి ఇక్కడ చూస్తే తల క్రిందులుగా ఉన్నప్పుడు నార్త్ అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది మనకు, ఈ సైడ్. అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా, వెస్ట్ డైరెక్షన్. నన్ ఆఫ్ దీస్. ఓకేనా, మరి నిలబడుకొని ఉన్నాడు అనుకో, ఇప్పుడు యాక్చువల్గా ఇంకో దీన్ని ఏ విధంగా ఆలోచించుకోవచ్చు అంటే తల క్రిందులుగా ఉన్నప్పుడు ఉత్తర దిశను చూస్తున్నప్పుడు, తల క్రిందులుగా ఉన్నప్పుడు ఉత్తర దిశను చూస్తున్నప్పుడు, ఓకేనా, నిలబడుకొని ఉన్నప్పుడు సౌత్ చూస్తారు కదమ్మా. వెరీ సింపుల్ లాజిక్, అర్థమైందా? తల క్రిందులుగా ఉన్నప్పుడు ఉత్తర దిశను చూస్తే మరి నిలబడుకున్నప్పుడు సౌత్ డైరెక్షన్ చూసినట్టే కదా. మరి సౌత్ డైరెక్షన్ అంటే ఇది, మరి సౌత్ డైరెక్షన్ చూస్తున్నాను ఇక్కడ. క్లియర్? ఎలాగే తీసుకోవచ్చు మీరు ఇక్కడ, లేదు ఇలానే తీసుకుంటాం అంటే యాజ్ యువర్ విష్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యాండ్స్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వదు, హ్యాండ్స్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఓకేనా? మరి ఇక్కడ క్వశ్చన్ చూడైనా, ఎ కార్ ట్రావెలింగ్ టువర్డ్స్ సౌత్ covers a distance of 8 kilometers, then turns right and turns another 9 kilometers and again turns to the right and stop. In which direction does it face? No, మరి ఏ డైరెక్షన్ ఫేస్ చేసి ఉన్నారు? ఈ విధంగా చేయడం ద్వారా ప్రజెంట్ తను ఏ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నారు అని క్వశ్చన్. మరి ఒకసారి ఇక్కడ చూస్తే ఒక కార్ ఏ డైరెక్షన్ లో పోతుందంటమ్మా, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకో, సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతోంది. ఎన్ని కిలోమీటర్లు అంటే 8 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు, 8 kilometers. ఓకే, దెన్ హీ టర్న్స్ రైట్. మరి ఇలా వెళ్ళేటువంటి వ్యక్తి రైట్ సైడ్ అంటున్నాడు అంటే వెస్టే కదా, రైట్ సైడ్ తిరిగి అనదర్ 9 kilometers, another 9 kilometers and again turns to right. మరి ఇలా వెళ్ళేటువంటి వ్యక్తి మళ్ళా రైట్ సైడ్ తిరిగాడు. ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 9 kilometers. మరి ఇక్కడ గమనించండి, ఇక్కడ డివైడ్ చేసుకో, ఇది 8 kilometers అయినప్పుడు ఇది 1 kilometer అవుతుంది కదా. అండ్ అగైన్ టర్న్స్ టు రైట్ అండ్ స్టాప్. అగైన్ టర్న్స్ టు రైట్, రైట్ రైట్ ట్రావెల్ సైడ్ జస్ట్ తిరిగాడు అంతే, బాగా గుర్తుపెట్టుకో. ట్రావెల్ సైడ్ జస్ట్ తిరిగాడు, రైట్ సైడ్ తిరిగాడు, అప్పుడు స్టాప్ అయిపోయాడు, రైట్ సైడ్ తిరిగి స్టాప్ అయిపోయాడు.
ఓకేనా. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఇట్ ఫేస్ నో, మరి ఏ డైరెక్షన్ ఫేస్ చేసి ఉన్నాడు, ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసి ఉన్నాడు. ఎక్కడికి ప్రయాణం చేయలేదు, ఇక్కడ వరకు ట్రావెల్ అయ్యి అక్కడి నుంచి రైట్ సైడ్ తిరిగాడు. సో జర్నీ ఏం జరగలేదు ఇక్కడ, జర్నీ ఏమి జస్ట్ రొటేషన్ జరిగింది అంతే, జస్ట్ రొటేషన్ జరిగింది. మరి ఏ డైరెక్షన్ ఫేస్ చేసి ఉన్నాడంటే ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసి ఉన్నాడు. ప్రస్తుతం అతను తూర్పు దిశను చూస్తున్నాడు, తూర్పు దిశను చూస్తున్నాడు. మరి నెక్స్ట్ క్వశ్చన్, a man starts from a point, walks 2 kilometers north, turns towards his right, turns towards రిపీట్ ఏం లేదమ్మా క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. సౌత్ కి 8 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఓకే, దెన్ టర్న్స్ రైట్. మరి సౌత్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి నాకు రైట్ సైడ్ అంటే వెస్టే కదా, రైట్ తిరిగాను. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాను, 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. మరి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిన తర్వాత 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అగైన్ టర్న్స్ టు రైట్. కంశం 8 9 ఇంకో 8 నల్లే సారీ 2 సార్లు 8 వచ్చింది ఇక్కడ. మై స్టార్టింగ్ పాయింట్ అమ్మా, ఇది సౌత్ డైరెక్షన్ లో 8 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు ఆయన. దెన్ టర్న్స్ రైట్ అండ్ రన్స్ అనదర్ 9 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ 9 కిలోమీటర్లు ట్రావెల్ చేశారమ్మా. అండ్ అగైన్ టర్న్స్ టు ద రైట్. మరి ఇలా వెళ్ళేటువంటి వాడు రైట్ సైడ్ తిరిగాడమ్మా. ఓకే, అండ్ స్టాప్. ఓకే, ఇక్కడే స్టాప్ అయిపోయాడు మళ్ళా. సారీ అప్పుడు నార్త్ అవుతుందమ్మా ఆన్సర్. సారీ, యువర్ రైట్, ఆన్సర్ ఈజ్ నార్త్. ఇక్కడ నేను ఆ 8 కిలోమీటర్స్ 2 సార్లు తీసుకోవడం జరిగింది, సారీ. సో 8 కిలోమీటర్స్ సౌత్ రైట్ సైడ్ తిరిగి 9 కిలోమీటర్ రైట్ సైడ్ తిరిగాడు, ఆగిపోయాడు. అంటే ప్రజెంట్ ఏ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నాడు అంటే నార్త్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నట్లు. మరి ఇక్కడ క్వశ్చన్ చూడైనా, ఎ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ పాయింట్, వాక్స్ 2 kilometers టువర్డ్స్ నార్త్. మరి నార్త్ డైరెక్షన్ లో 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకే, టర్న్స్ టువర్డ్స్ హిస్ రైట్ అండ్ వాక్స్ 2 kilometers. రైట్ సైడ్ తిరిగి 2 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. టర్న్స్ రైట్ అగైన్ అండ్ వాక్స్. మరి ఎంత దూరం తిరిగి తెలియదు కానీ ఇక్కడి నుంచి రైట్ సైడ్ తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ గోయింగ్ నౌ. మరి ఏ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నారంటే సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నారు, సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నారు. మరి ఇక్కడ క్వశ్చన్ చూడైనా, హరిహర్ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ ఫేసింగ్ సౌత్. మరి సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నారు, కిలోమీటర్లు ఇవ్వలేదు. ఆఫ్టర్ వాకింగ్ 30 meters ఇక్కడ ఇచ్చారమ్మా. సో మరి 30 మీటర్లు సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అయిన తర్వాత హీ టర్న్డ్ టు హిస్ రైట్. మరి సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యేటువంటి వాడు రైట్ సైడ్ తిరిగాడు అంటే వెస్టే కదా. అండ్ వాక్ 25 meters. సో 25 మీటర్ల దూరం ప్రయాణం చేశాడు. అండ్ టర్న్ టు హిస్ లెఫ్ట్. మరి ఇలా తిరిగేటువంటి వ్యక్తి లెఫ్ట్ తిరిగాడు. లెఫ్ట్ తిరిగి అగైన్ ఆఫ్టర్ వాకింగ్ డిస్టెన్స్ ఆఫ్ 10 meters, 10 meters, హీ టర్న్ టు హిస్ లెఫ్ట్. మళ్ళా ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగాడండి, లెఫ్ట్ తిరిగి ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నో. మరి ఏ డైరెక్షన్ చూస్తున్నాడు అంటే ఈస్ట్ డైరెక్షన్ చూస్తున్నాడు, తూర్పు దిశను చూస్తున్నాడు. ఏ డైరెక్షన్ అంటే తూర్పు దిశను చూడడం జరుగుతోంది. క్లియర్ అనేనా? మరి క్వశ్చన్ లెక్క చూడైనా, అశోక్ వాక్డ్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్. మరి అశోక్ అనేటువంటి వ్యక్తి 5 కిలోమీటర్లు తూర్పు దిశలో ప్రయాణం చేయడం జరుగుతోంది. టుక్ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 10 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకో. ఎన్ని మీటర్లమ్మా? 10 meters. రైట్ టర్న్ తిరిగి 10 మీటర్లు తిరిగావా. అండ్ అగైన్ టుక్ ఏ రైట్ టర్న్. మళ్ళా ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటున్నా. అండ్ అగైన్ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 15 meters. 15 meters. In which direction is he facing now? ఇది సింపుల్ క్వశ్చన్, వెస్ట్. ఓకేనా? మరి ఇదే క్వశ్చన్ లో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్, చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్, ప్రారంభ స్థానం నుంచి గమ్య స్థానము మధ్య గల దూరం ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకో.
ప్రారంభ స్థానం నుంచి గమ్య స్థానానికి మధ్య గల దూరం ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు డిస్టెన్స్ ఎంత చెప్పు నాయనా? వాట్ ఈస్ ద డిస్టెన్స్? What is the distance between starting point to ending point? Very simple. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మేషన్ చేసుకోవాలి. అప్పుడు ఇది 5 అవుతుంది, ఇది 10. ఈ సైడ్ 10 అమ్మా, ఈ సైడ్ 10 అయినా ఈ వాల్యూ x. మరి ఇక్కడ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ అంటే 200 కదమ్మా. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 200 అంటే 10 రూట్ 2 10 రూట్ 2. క్లియర్ అనుకుంటా. రూట్ 200 అయినా ఆప్షన్ లో ఉండొచ్చు, లేకపోతే 10 రూట్ 2 అయినా కూడా ఆప్షన్ లో ఉండొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. క్లియర్ అనుకుంటా. అంటే ఏ డైరెక్షన్ అడుగుతున్నది? వెరీ సింపుల్ క్వశ్చన్. డిస్టెన్స్ అడిగితే కొంచెం కాంప్లికేట్ అనిపిస్తుంది, మన ఎగ్జామ్ లెవెల్ వరకు మాత్రమే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు. దెన్ ఇక్కడ క్వశ్చన్ చూడైనా, Q walked 20 meters towards west. 10 రూల్ 2 ఎలా రాయాలి? ఏముంది క్వశ్చన్ చూడు ఇక్కడ. స్క్వేర్ రూట్ ఆఫ్ 200 ను 100 ఇంటూ 2 రాసుకోవచ్చా? అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నటువంటి విలువతో ప్రోడక్ట్ వాల్యూ తీసుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ 2. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 100 బయటికి వస్తే 10 కదా. ఇంకా రూట్ 2కు ఎగ్జాక్ట్ వాల్యూ లేదు కాబట్టి 10 రూట్ 2 తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా రాస్తారు. ఫ్యాక్టర్స్ యొక్క డివిజన్, ఫ్యాక్టర్స్ ద్వారా మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి. Q walked 20 meters towards west, took a left turn and walked 20 meters he then took a left turn and walked 20 meters and again took a right turn and walked 20 meters. Clear? How far is Q now from the starting point? మరి ప్రారంభ స్థానం నుంచి Q అనేటువంటిది ఎంత దూరములో కలిగి ఉంది? ప్రారంభ స్థానం నుంచి Q అనేటువంటిది ఎంత దూరములో కలిగి ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. Q walked 20 meters towards west. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే వెస్ట్ డైరెక్షన్ లో ఒక 20 మీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు. టుక్ ఏ లెఫ్ట్ టర్న్. మరి ఇలా ట్రావెల్ అయ్యేటువంటి వ్యక్తి చూడండి, ఇలా ట్రావెల్ అవుతున్నారు. ఇలా ట్రావెల్ అయ్యే వ్యక్తి టుక్ ఏ లెఫ్ట్ టర్న్ తీసుకొని అండ్ వాక్ 20 మీటర్స్ అంటే లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళా 20 మీటర్స్ ట్రావెల్ అవుతుంది. 20 meters. He then took a left turn. మళ్ళీ ఇప్పుడు నుంచి మళ్ళా లెఫ్ట్ టర్న్ తీసుకొని అండ్ వాక్ 20 meters. సో 20 meters. ఓకేనా. అండ్ అగైన్ టుక్ ఏ రైట్ టర్న్. మరి ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని అండ్ వాక్ 20 meters. 20 meters. How far is Q now from the starting point? మరి ప్రారంభ స్థానం నుంచి ప్రజెంట్ ఎంత దూరంలో కలిగి ఉన్నాడు? ఇది ఒక 20, ఇది ఒక 20, మొత్తం ఎంత? 40. స్టార్టింగ్ పాయింట్ నుంచి 40 meters డిస్టెన్స్ లో కలిగి ఉంది. స్టార్టింగ్ పాయింట్ నుంచి 40 meters డిస్టెన్స్ లో కలిగి ఉన్నాడు. ఓకేనా. మరి ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడైనా. Shyam walked 6 meters towards east. Shyam walked 6 meters towards east, then took a right turn, and walked a distance of 9 meters. He then took a left turn and walked a distance of 6 meters. How far is he from the starting point? How far is he from the starting point? మరి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తేనే ఇక్కడ శ్యామ్ అనేటువంటి వ్యక్తి తూర్పు దిశలో 6 మీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. తూర్పు దిశలో 6 మీటర్లు. దెన్ టుక్ రైట్ టర్న్. ఇక్కడి నుంచి కుడి వైపుకు తిరిగి 9 మీటర్ల దూరాన్ని ప్రయాణం చేస్తున్నాడు. ఓకే. హీ దెన్ టుక్ లెఫ్ట్ టర్న్. మరి సౌత్ డైరెక్షన్ లో 9 తిరిగా, అక్కడి నుంచి లెఫ్ట్ డైరెక్షన్ అంటే ఈస్టే కదా. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్లు.
6 మీటర్. ఇప్పుడు క్వశ్చన్ లో హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, మరి ఇక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ కలిగి ఉంది. క్వశ్చన్ వన్స్ అగైన్, శ్యామ్ ఈస్ట్ కు 6 మీటర్స్, అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు 9 మీటర్స్, అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు 6 మీటర్స్. మరి వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్? చూడండి, ఇదే కదా కనుక్కోవాల్సింది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మేషన్ చేయి, క్లియర్ అయినా. ఇప్పుడు మీరు ఈ సైడ్ తీసుకుంటే 9 మీటర్స్, ఇది 6, ఇది 6, మొత్తం అంతా తీసుకుంటే 12 అవుతుందా? మరి ఈ డిస్టెన్సే కదా మనం కనుక్కోవాల్సింది ఇక్కడ. మరి ఏ థియరం అప్లై చేస్తాము? పైథాగరస్ థియరమే కదా. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. అప్పుడు సో 5 12 225. then x is equal to square root of 225 అయితే 15 మీటర్స్ కదమ్మా. ఆన్సర్ ఈజ్ 15 మీటర్స్. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి వెళ్ళాలనుకుంటే 15 మీటర్లు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి వెళ్ళాలంటే 15 మీటర్లు. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి ఎనీ డౌట్ అబౌట్ దిస్ వన్? ఎనీ డౌట్స్ ఎనీబడి అట్ ఎనీ పాయింట్స్? క్లియర్ అయినా మరి? దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ క్వశ్చన్ చూడైనా, మోహన్ వాక్డ్ 40 మీటర్స్ టువర్డ్స్ నార్త్. మరి మోహన్ అనేటువంటి వ్యక్తి నార్త్ డైరెక్షన్ లో 40 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నాడు. టుక్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 20 meters. He again took a left turn and walked 40 meters. How far and in which direction is he from the starting point? క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలిస్తే, మోహన్ అనేటువంటి వ్యక్తి ఉత్తర దిశలో 40 మీటర్ల, ఇక్కడి నుంచి అనుకుందాం, మరి నార్త్ డైరెక్షన్ లో 40 మీటర్ల దూరం ప్రయాణం చేశాడు. అక్కడి నుంచి ఎడమ వైపున 20 మీటర్లు, అంటే ఇక్కడి నుంచి ఎడమ వైపు తిరిగాడు. సో 20 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు. ఈ అగైన్ టుక్ ఎ లెఫ్ట్ టర్న్, మరి ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే సౌత్ తిరిగి 40 మీటర్స్ కి వచ్చాడండి. 40 మీటర్స్. హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్? మరి డిస్టెన్స్ ఎంత అంటే 20 మీటర్లు. సో డిస్టెన్స్ వరకు 20 మీటర్లు. మరి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అంటే వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. అది స్టార్టింగ్ పాయింట్. మరి ఎండింగ్ పాయింట్ కి వచ్చేప్పటికి ఏ డైరెక్షన్ అంటే, ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చాడు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్? వెస్ట్ డైరెక్షన్. అంటే 20 మీటర్స్ వెస్ట్ అండి, 20 మీటర్స్ వెస్ట్. ఓకేనా? స్టార్టింగ్ పాయింట్ కదా. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? ఓకే, నార్త్ 40, లెఫ్ట్ అండ్ 20, అగైన్ లెఫ్ట్ అండ్ 40. ఓకే, then none of these. 20 meters is correct answer. బట్ క్వశ్చన్ లో స్టార్టింగ్ పాయింట్ నుంచి అడుగుతున్నాడమ్మా. సౌత్ అంటే ప్రజెంట్ తను సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నారని, కానీ క్వశ్చన్ లో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అని, వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. మరి ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ అనుకుంటా. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడైనా, నెక్స్ట్ కూడా డైరెక్షన్స్ తీసుకుంటాను. అవి షాడో బేస్డ్ క్వశ్చన్స్ అండ్ వేరే మోడల్స్ ఏమైనా ఉంటే వాటి మీద కొన్ని డిస్కస్ చేద్దాం.
ఎక్కువగా మనకు ఇవే క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. సరే చూస్తే ఇక్కడ కిరణ్ వాక్స్ 20 meters north, she turns right and walks 30 meters, then she turns right and walks 35 meters, then she turns left and walks 15 meters, then she again turns left and walks 15 meters, once again she turns left and walks 15 meters. క్లియర్? అంటే వారు చెప్పినటువంటి దాని ప్రకారం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూట్ మ్యాప్ తయారు చేద్దాం. ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? కిరణ్ అనేటువంటి పర్సన్ నార్త్ డైరెక్షన్ లో 20 meters ట్రావెల్ అయ్యారు. 20 meters ట్రావెల్ అయ్యారు. షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 30. సో రైట్ సైడ్ తిరిగి 30 meters. రైట్ సైడ్ తిరిగి 30 meters. దెన్ షీ టర్న్స్ రైట్, మళ్ళా రైట్ సైడ్ తిరిగి వాక్స్ 35 meters. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 35 meters. దెన్ షీ టర్న్స్ లెఫ్ట్, మరి ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగడం జరిగింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి 15 meters. మరి లెఫ్ట్ అంటే ఈస్ట్ కదా, 15 meters. ఓకేనా? దెన్ షీ అగైన్ టర్న్స్ లెఫ్ట్, మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన లెఫ్ట్. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఈ 20 ఉంది కదా, అంటే 35లో ఇక్కడ నుంచి ఇక్కడికి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 15. ఆ విధంగా ఎప్పటికప్పుడు డివిజన్ చేసుకుంటారా. వన్స్ అగైన్ షీ టర్న్స్ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ తిరిగి అండ్ వాక్స్ 15 meters. అంటే ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో 15 అదే సేమ్ ప్యారల్ గా ఉంది, తిరిగారు. ఈ విధంగా ట్రావెల్ అయ్యారు. ఓకేనా? అయితే క్వశ్చన్ లో హౌ ఫార్ ఈజ్ కిరణ్ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్, మరి స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రజెంట్ ఎంత దూరములో కలిగి ఉన్నారంటే ఇదొక 30, ఇదొక 15, మొత్తం ఎంతనైనా 45 meters, 45 మీటర్ల దూరములో కలిగి ఉన్నాడు. 45 మీటర్ల దూరములో కలిగి ఉన్నాడు. మరి ఇదే క్వశ్చన్ లో ఇక్కడ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ కిరణ్ ఫేసింగ్ నౌ, మరి కిరణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నాడు? ఏ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నాడు? నార్త్ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నాడు. ఉత్తరం వైపుగా చూస్తూ నిలబడుకొని ఉన్నాడు, నార్త్ డైరెక్షన్. అండర్స్టాండ్? మా క్వశ్చన్స్ అనేటువంటివి ఈ ప్యాటర్న్ లో డైరెక్షన్, డిస్టెన్స్ ఇలా అడుగుతూ ఉంటారు. డిస్టెన్స్ లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మరి ఒకసారి ఇక్కడ చూడు క్వశ్చన్, మై హౌస్ డోర్ ఫేసెస్ ఈస్ట్. సో మా ఇంటి తలుపు వచ్చేసి ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసి ఉంది. ఓకేనా? శ్రీరామ్స్ హౌస్ ఈజ్ అటాచ్డ్ టు ద బ్యాక్ వాల్ ఆఫ్ మై హౌస్. నా ఇంటి వెనక గోడకు శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి ఇల్లు ఉంది. అంటే మీనింగ్ వానింటి తలుపు పడమర దిశలో చూస్తుందని అర్థం. వెరీ సింపుల్. Whose door is exactly in opposite direction of my house? My house, but it is on the main road. కానీ మెయిన్ రోడ్ మీదకి ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది వాళ్ళ ఇంటికి. Towards which direction the door of Sriram's house on the other side of a road will face? ఓకేనా? అంటే పాయింట్ ఏంటంటే నా ఇంటి వాకిలి తూర్పు దిశ వైపు కలిగి ఉంది. శ్రీరామ్ అనేటువంటి వాళ్ళు శ్రీరామ్స్ హౌస్ అటాచ్డ్ టు ద బ్యాక్ వాల్ ఆఫ్ మై హౌస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నా ఇల్లు, తూర్పు దిశకు వాకిలి ఉంది. ఓకేనా? మరి ఈ వాల్కి అటాచ్ అయ్యి శ్రీరామ్ ఇల్లు ఉంది, అటాచ్డ్ టు ద బ్యాక్ వాల్ ఆఫ్ మై హౌస్. బ్యాక్ వాల్ అదే కదా. Whose door, అంటే ఈ ఇంటి డోర్, ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ మై హౌస్. నా ఇల్లు ఏ డైరెక్షన్ లో ఉందంటే ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇలా ఉన్నట్లే కదా, క్లియర్. బట్ ఇట్ ఈస్ ఆన్ ద మెయిన్ రోడ్. అంటే ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ మీద ఉంది, ఈ ఇల్లు అనేటువంటి మెయిన్ రోడ్ మీద ఉంది క్వశ్చన్ లో చెప్తున్నాను. ఓకే. టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ద డోర్ ఆఫ్ శ్రీరామ్స్ హౌస్ on the other side of the road will face. అంటే ఈ డైరెక్షన్ లో నిలబడుకొని ఉంటే, ఈ డైరెక్షన్ లో నిలబడుకొని ఉంటే ఈ ఇంటి తలుపు ఏ డైరెక్షన్ లో ఉంటుంది? అంటే రోడ్డుకు ఆ పక్కన,
రోడ్డుకు అవతల వైపు నేను నిలబడుకొని ఆ ఇంటి తలుపును చూడాలి అంటే ఏ డైరెక్షన్ లో చూడాల్సి ఉంది? తూర్పు దిశలో చూడాల్సి, టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ డైరెక్షన్ లో నేను చూడాల్సి ఉంటుంది. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి నా ఇంటి ఎలా ఉంది, మరి శ్రీరామ్ ఇల్లు ఎలా ఉంది, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓకే కదమ్మా? మరి అండర్స్టాండ్? మోహన్ కృష్ణ, డౌట్ క్లారిఫై అయిందా? నా ఇంటి తలుపు ఈస్ట్ డైరెక్షన్ వైపుగా ఉంది. శ్రీరామ్ యొక్క హౌస్ నా ఇంటి బ్యాక్ వాల్ కి అటాచ్ అయి ఉంది. ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి, ప్రీవియస్ క్వశ్చన్ ఏముందండి? ఇదా? ఇదే కదా. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిరణ్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఒక నిమిషం, స్టార్టింగ్ పాయింట్ ఇది కదా. ఓకే, స్టార్టింగ్ పాయింట్ తీసుకొని కిరణ్ వాక్స్ 20 meters నార్త్, మరి 20 meters నార్త్ డైరెక్షన్ ట్రావెల్ అయ్యా. షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 30 meters. సో రైట్ సైడ్ తిరిగి 30 meters తిరిగా. దెన్ షీ టర్న్స్ రైట్, మరి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి 35 meters. చూడండి, 35 meters. 35 అంటే ఈ 20 కన్నా ఎక్స్ట్రా 15 ట్రావెల్ అయినట్లు కదా వచ్చాను. అండ్ దెన్ షీ టర్న్స్ లెఫ్ట్, ఇప్పుడు ఇలా వచ్చే వ్యక్తి లెఫ్ట్ తిరిగాడు, 15 meters తిరిగింది. ఓకే, దెన్ షీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15, మళ్ళా 15. అంటే వారు చెప్పిన డైరెక్షన్ ప్రకారం క్లియర్ కట్ గా డయాగ్రామ్ డ్రా చేసాము. ఈ క్వశ్చన్ క్లియర్. ఇంకేముంది, లాస్ట్ క్వశ్చన్ ఇదే కదా. ఇదే క్వశ్చన్ లోనే వాడు ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఇన్ విచ్ డైరెక్షన్ కిరణ్ ఫేసింగ్ నౌ అంటున్నాడు. దాని క్వశ్చన్ ఇదే. ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఫేస్ చేసి, ఇదే డయాగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చనే. కిరణ్ వాక్స్ 20 meters నార్త్, అదే క్వశ్చన్ రెండు అడిగాడు. మనకు డైరెక్షన్ అడిగాడు, ఒక డిస్టెన్స్ అడిగారు. ఇక్కడ డిస్టెన్స్ అడిగారు 45 meters. ఈ క్వశ్చన్ లో డైరెక్షన్ అడిగారు నార్త్ డైరెక్షన్. ప్రజెంట్ నార్త్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నా అర్థం. సో దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడైనా. I am standing on a river shore. I am standing left to 3 times. చూపిస్తాను చూద్దాం. నార్త్ పోయారా, షీ టర్న్స్ రైటా, ఓకే, అండ్ వాక్స్ 30 meters. షీ టర్న్స్ మళ్ళా రైటా, అండ్ ఇక్కడ నుంచి రైట్ ఎన్ని మీటర్లు, 35 meters. దెన్ షీ టర్న్స్ లెఫ్టా, ఓకే లెఫ్ట్ 15 meters. దెన్ షీ అగైన్ టర్న్స్ లెఫ్టా, 15 meters. అయిపోయింది కదా. లెఫ్ట్ మనకి 2 సార్లు కదా ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ 15 meters, లెఫ్ట్ 15 meters. ఇంకా మూడోసారి ఎక్కడ ఉంది? ఓకే, వన్స్ అగైన్, ఓకే 3 సార్లు లెఫ్ట్ ఉంది ఇక్కడ. 15 వన్స్ అగైన్ షీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్, ఓకే ఇక్కడ నుంచి లెఫ్ట్ 15 meters. నార్త్ 20, రైట్ 30, షీ టర్న్స్ రైట్ 35, లెఫ్ట్ 15, లెఫ్ట్ 15. సారీ, ఈ లాస్ట్ 15 కూడా ఉందమ్మా. ఎస్ ఎస్ ఎస్, యువర్ రైట్. 3 సార్లు లెఫ్ట్ ఉంది ఇక్కడ. మరి డిస్టెన్స్ ఎంత అంటే 30 meters. సారీ, ఇక్కడ చేరుకున్నాడు కాబట్టి డిస్టెన్స్ ఎంత, 30 meters. ఎస్, డైరెక్షన్ కూడా మారిపోతున్నప్పుడు వెస్ట్ డైరెక్షన్, నార్త్ కాదప్పుడు వెస్ట్ డైరెక్షన్. సారీ, క్లియర్ అయినా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్స్. సో మరి ఇక్కడ క్వశ్చన్ మీరు హోంవర్క్ తీసుకొని ప్రోగ్రామ్ ట్రై చేయండి. రాకపోతే సార్ గ్రూప్ లో చూద్దాం. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు ఇక్కడ. ఐ ఆమ్ స్టాండింగ్ ఆన్ ఎ రివర్ షోర్ విత్ మై బ్యాక్ టువర్డ్స్ ద రివర్. విత్ మై బ్యాక్ టువర్డ్స్ ద రివర్. నేను నది ఒడ్డు నిలబడుకొని ఉన్నా. ఎలా ఉన్నాను అంటే నా బ్యాక్ సైడ్ రివర్ వైపుగా ఉంది. అంటే రివర్ సైడ్ చూడడం లేదు, రివర్ కి ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నాను. అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద వాటర్ ఫ్లోస్ ఆన్ ఇట్ ఓన్ ఫ్రమ్ మై లెఫ్ట్ అండ్ గోస్ టు మై రైట్. అంటే నేను ఇలా నిలబడుకొని ఉన్నా, నా వెనక నది, లేదా ఇలా నిలబడుకొని ఉన్నా, నేను ఇలా నిలబడుకో ఉన్నా, నా వెనక నది పారుతోంది.
నదిలో ఒక ఆబ్జెక్ట్ ఎలా ట్రావెల్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ పోతుంది అంటే ఇలా వస్తుంది, ఇలా అంటే నది అనేది ఇలా పారుతూ ఉంది, లెఫ్ట్ నుంచి రైట్ ఉన్న ఆబ్జెక్ట్ పోతుంది. రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అంటే ఇది వెస్ట్, ఇది ఈస్ట్, వాడు చెప్పిన దాని ప్రకారం కరెక్టేనా? అంటే ఈ విధంగా ట్రావెల్ అవుతూ ఉంటే దెన్ విచ్ డైరెక్షన్ యామ్ ఐ ఫేసింగ్? మరి ఆ విధంగా నేను ఏ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నాను, నేను ఏ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నాను? దట్స్ ద క్వశ్చన్. ఆన్సర్ ప్లీజ్. మరి క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకు చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా డిస్టెన్స్ కనుక్కోవడము, డైరెక్షన్ కనుక్కోవడము, నెక్స్ట్ షాడో బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి డిస్కస్ చేయాల్సి ఉంది. సో అవి నెక్స్ట్ క్లాస్ తీసుకుందామండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 minutes లోపల మీకు సర్డ్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం క్లాస్ తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. విత్ ఇన్ 10 minutes స్టార్ట్ చేస్తానమ్మా సర్డ్స్.